వాక్యంలోంచి మనం ఆలోచిద్దాం. విశ్వాసంలో అభివృద్ధి పొందుట ఎలా? విశ్వాసంలో అభివృద్ధి పొందుట ఎలా? లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఏమండి? అంటే అభ్యంతరములు రాక తప్పవు అంటున్నాడు. ఖచ్చితంగా అభ్యంతరాలు అనేవి వస్తాయి. మనకు తెలుసు, ఎంతోమంది క్రైస్తవులను మరి మణిపూర్లో ఇప్పటికీ కూడా అతి దారుణంగా చంపుతున్నారు. స్త్రీలను సైతం బట్టలు ఊడదీసి ఊరేగించి ఎంతోమంది క్రైస్తవులను హింసించటం అనేది మనకు తెలుసు. ఇక్కడ ఈ అభ్యంతరం గురించి మనం ఆలోచిస్తే 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది మనల్ని అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు. ఏమండి? సహజంగా ఒకవేళ భార్య క్రీస్తును నమ్మి దేవుళ్ళలోకి వచ్చిందనుకోండి, భర్త అభ్యంతరపరిచే కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ మరి కొన్ని కుటుంబాల్లో భర్త మారితే భార్య అభ్యంతరపరిచే కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు అయితే పిల్లల్ని అభ్యంతరపరిచే తల్లిదండ్రులు ఉన్నారు. ఏమండి? అంటే వాళ్ళు బ్రతకరు, వీళ్ళు బ్రతకనివ్వరు. శాస్త్రులు పరిచయాల గురించి వాళ్ళ గురించి ఒక మాట ఉంటుంది. వారు వెళ్ళరు, పరలోకం వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. ఇది చాలా పాపం. ఇది ఈ అభ్యంతరపరచటం అనేది ఎంత పాపం అంటే, ఏమండి, దేవుని కోసం బ్రతుకుతున్న వారిని, దేవుని కొరకు నిలబడుతున్న వారిని, దేవుని సన్నిధికి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళని ఆటంకపరచటం, లేదా వాళ్ళని అభ్యంతరపరచటం అనేది అది చాలా పాపం. 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది ఎంత పాపమో చెప్తాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనం అమ్మ, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. అంటే అభ్యంతరపరచటం అనేది ఎంత పాపమో మీరు ఆలోచించండి. మరొక సువార్తలో ఉంటుంది చక్కగా, ఇంకా క్లియర్గా ఎలా ఉంటుందంటే, ఎవరైతే అభ్యంతరపరుస్తారో అది ఎంత పాపం అంటే, సముద్రములో మిక్కిలి లోతైన ప్రాంతంలో
ముంచివేయబడుట వానికి మేలు. అప్పుడప్పుడు అంటారు, వాడి శవం కూడా నాకు కంటికి కనబడకూడదు అని ఎలాగైతే అంటారో, ఎదుటి వ్యక్తిని అభ్యంతరపరచటం అనేది అది చాలా భయంకరమైనటువంటి పాపం. ఏమండి? కనుక మనల్ని అభ్యంతరపరిచే వాళ్ళు ఉన్నారు నేడున్న ఈ లోకంలో. ఇది మొదటి విషయం. ఇక రెండోది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనమే అభ్యంతర పడిపోతాం. అవును కదా. మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి ఆయన బాప్తిస్మిచ్చారు. యేసు కంటే ముందుగా పంపబడిన వాడు, యేసును గురించి ప్రకటించిన వ్యక్తి. హేరోదు తన తమ్ముడు భార్యతో తప్పు చేయటం వల్ల నువ్వు చేసింది తప్పు అన్నందుకు అతన్ని చెరసాల్లోకి వేయబడ్డాడు. అవునా కదండి. ఆ చెరసాల్లోకి వేయబడిన తర్వాత ఆ చెరసాల్లో ఉండి ఒక మాట అంటాడు యోహాను గారు. ఏమంటారు ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-6 వచనాల్లో మనం చదివితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-11 చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. చూడండి ఎలాంటి మాట అంటున్నాడు ఆయన. రాబోవాడు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? అంటే ఎప్పుడైతే శ్రమ అనేది వచ్చిందో ఇతను అభ్యంతర పడిపోతున్నాడు. రాబోవాడు నీవేనా అంటే ఆ మెస్సియా నువ్వేనా, లేదంటే మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలెనా? చూడండి, వ్యక్తిగతంగా మన జీవితంలో కష్టాలు ఇబ్బందులు వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా అనిపిస్తుంది అంటే, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అనే ఒక అనుమానం అనేది వచ్చేస్తుంది. అవునా కదా. అభ్యంతర పడిపోతాం మనం. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? ఏమండి, యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చినటువంటి ఆయన, యేసుక్రీస్తుని గురించి ప్రకటించినటువంటి ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను అని యేసుని గురించి గొప్పగా చెప్తున్న ఆయన అంటున్న మాటలు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. నువ్వా కాదా, లేదంటే మరి ఒకడు వస్తారా? అప్పుడు యోహాను తన శిష్యులు పంపుతాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. కుంటివారు గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు అని చెప్తూ ఒక మాట అంటారు 6వ వచనంలో, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. ఆలోచించండి. కనుక మనం కూడా అభ్యంతరపడతాం కొన్ని సందర్భాల్లో. అలాగే బైబిల్లో మనం ఆలోచిస్తే మరొక ఆయన అభ్యంతరపడ్డాడు. ఆయన కూడా పాత నిబంధన కాలంలో. ఆయన పేరు ఆసాపు, చిన్న ప్రవక్త. ఏమండి, ఇతను 12 కీర్తనలు రాశాడండి. ఎందుకో లోకాన్ని చూశాడు. లోకంలో దేవుణ్ణి నమ్మని వారు వాళ్ళ సుఖంగా ఉండటం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండటం,
వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి పొందడం చూసి ఇతని మనసులో ఒకలాంటి దేవుని మీద అసహనం వ్యక్తం చేశాడండి. దేవుణ్ణి నమ్మిన నాకంటే దేవుణ్ణి నమ్మని వారి పరిస్థితే అన్ని విధాలుగా బాగుంటున్నాయి, కనుక నేనేటి ఎలాగైపోతున్నానని అభ్యంతర పడిపోయాడు. అలా అభ్యంతరపడి ఒక మాట అన్నాడు. కీర్తన 73 ఏమండి 3-4 వచనాలు. కీర్తన గ్రంథం 73 కీర్తన 13 వచనం చూడండి ఒకసారి. నా హృదయము, ఆ మాట ఎన్నో వచ్చును 13, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలునే ఉండుట వ్యర్థమే. నిజంగా ఆలోచించండి, ఇతను అన్న మాట నిజమా? ఇటు పరిశుద్ధంగా ఉండటం, పవిత్రంగా ఉండటం వ్యర్థమా? హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నాడు, హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు అన్నాడు. అలాంటిది మరి ఎందుకు ఈ మాట అన్నాడంటేనండి, లోకాన్ని చూశాడు, అభ్యంతరపడిపోయాడు. కానీ తర్వాత చివరికి వచ్చేసరికి అర్థం చేసుకున్నాడు అది వేరే సంగతే. కనుక మనల్ని అభ్యంతరపరిచే వాళ్ళు ఉన్నారు, మొదటి విషయం. రెండోది, మనమే అభ్యంతరపడిపోతాం, అవునా కదా? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఒకవేళ రోగం వచ్చి తగ్గకపోయినా, పరిస్థితులు మరి తారుమారైనా, దేవుని విషయంలో మనం అభ్యంతరపడిపోతాం మనం. ఇక రెండో విషయం ఇది. ఇక మూడో విషయం మనం ఆలోచిస్తే, ఏమండి, మనకు తెలియకుండా మన అవయవాలు కూడా మనల్ని ఏం చేస్తాయంటే అభ్యంతరపరుస్తాయి. ఇది బాగా ఆలోచించాలి. మనకు తెలియకుండా మన అవయవాలు మనల్ని ఏం చేస్తాయంటే అభ్యంతరపరుస్తాయి. ఒకసారి ఈ మాట మీకు జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7-9 వచనాలు. చదవండమ్మా. చదవండమ్మా, గట్టిగా చదవండి. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఏమంటే లూకా సువార్తలో ఉన్న విషయాన్నే మత్తయి సువార్తలో ఉంది, అవునా కదా? మనకు తెలుసు, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇంచుమించు ఒకే విషయం ఉంటుంది. ఒకరు చెప్పలేదు, మరొకరు చెప్తారు, అవునా కదా? ఇక్కడ మత్తయిలో ఏ విషయం అయితే ఉందో అదే విషయాన్ని మరలా లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా ఉంది. ఈ 2 అధ్యాయాలు మన దగ్గర పెట్టి మనం చదివితేనే ఇందులో ఉన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. కనుక అభ్యంతరముల వల్ల లోకమునకు శ్రమ అంటున్నాడండి, అవునా కదా? కనుక ఎవరైతే మళ్ళీ అభ్యంతరపరుస్తున్నారో, ఏమన్నా వాళ్ళు ఎక్కడట వాళ్ళకి శ్రమ ఉంది, అంటే నరకం ఉంది. నరకంలో వాళ్ళు భయంకరమైనటువంటి శిక్ష అనిపిస్తారు. వాళ్ళు ఇందాక చెప్పాను, సముద్రంలో మిక్కిలి లోతైన ప్రాంతంలో వారిని పడవేయబడటానికి మేలు. కనుక ఇతరులని ఎప్పుడు మనం అభ్యంతరపరచకూడదు. రైట్. ఇప్పుడు 8వ వచనం, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఏమండి, 2 చేతులను 2 పాదములను కలిగి
నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగా, అంగహీనుడుగా జీవములో ప్రవేశించుట నీకు మేలు. కనుక నీ కన్ను కానీ నీ చెయ్యి కానీ నిన్ను ఒకవేళ అభ్యంతరపరిస్తే దాన్ని నువ్వేం చేయాలంటే నరికి పారవేయము. అవును, ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, అవునా కదా? ఏదో సామాన్యమైన వ్యక్తి చెప్తున్న మాట కాదు. అంటే మనకు తెలియకుండా మన అవయవాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే అభ్యంతరపరుస్తున్నాయి. ఏమంటే ఏదైతే చూడకూడదు అనుకుంటామో అదే చూస్తాం, ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటామో అదే మాట్లాడతాం, ఏదైతే వినకూడదు అనుకుంటామో అదే వింటాం మనం. అందుకే దేవుడు కన్నుల గురించి ఏమన్నాడంటే పేతురు పత్రికలో, పాపము మానలేని కన్నులు. ఆలోచించండి. కనుక నీ కన్ను చేసిన పాపానికి నీ అవయవాలు మొత్తం శిక్ష అనుభవిస్తున్నాయి. చూడండి, షుగర్ ఉన్నప్పుడు ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు కాలు కానీ ఏదైనా అయిందనుకోండి, సెప్టిక్ అయిందనుకోండి, ఏమంటారు డాక్టర్ గారు? కాలు అక్కడ తీసేయాలంటారు, అవునా కదా? ఎక్కడైతే సెప్టిక్ అయిందో అక్కడ దాకా దాన్ని అది కట్ చేయాలి, తీసేయాలి. లేదంటే మిగతా అవయవాలు మొత్తం ప్రాణానికే ముప్పు. అలా ఎంతోమంది చేతులు తీసేసిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు, కట్ చేసేస్తారు, అవునా కదా? ఎందుకంటే దానివల్ల మొత్తం నీ శరీరానికే ముప్పు. ఇదెంత నిజమో నీ కన్నైనా నీ చెయ్యి అయినా అవి చేసినటువంటి పాపానికి ఒకవేళ టోటల్గా నీ దేహం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. కనుక నీ కన్ను కానీ నీ చెయ్యి కానీ ఒకవేళ నిన్ను అభ్యంతరపరిస్తే కనుక దాన్ని నువ్వేం చేయాలంటే నరికి వేసుకోమని అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. అంటే నరికేసుకోవడం అంటే అర్థమేంటి? ఎందుకనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఆలోచించండి. ఇక్కడ కన్నుని ఏమంటే పీకేసుకో, చెయ్యి నరికేసుకోమో అన్నాడంటే దాని అర్థం ఏంటనుకున్నారు? ఎందుకనే అలా అనుకుని కత్తి తీసుకొచ్చి నరికేసాం అనుకోండి, పాపం మానేస్తామా? పాపం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? మనస్సులో. అవయవాలు ఏం చేసింది మీరు ఆలోచించండి. ప్రతి పాపానికి కేంద్రం ఏంటంటే, కేంద్రస్థానం ఏంటంటే మానవ హృదయం. కన్ను మంచిదే, చెయ్యి మంచిదే. ఆలోచించండి. కనుక యేసుక్రీస్తు వారు ఆ మాట పలకటంలో అర్థం ఏంటంటే ఇక్కడ రాయించాడండి, అవునా కదా, పౌలు గారి ద్వారా. కనుక భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అన్నాడు చూడండి, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. అంటే అవయవాల్లో పుట్టే ఈ కోరికలు మనం ఏం చేసుకోవాలి? మనం చంపేసుకోవాలి. అంటే కొన్ని రోగాలు వచ్చిన తర్వాత ఇవి తినకూడదు అంటారు, అవునా కదా? పచ్చకామర్లు వచ్చిన తర్వాత చూడండి ఏం తినాలి, ఏం తినకూడదు. అలాగే ఒక షుగర్ వచ్చిన తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు లిస్ట్ ఇస్తారు మనకి. ఆ లిస్ట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి.
మనకి తినాలన్న ఆశ ఉన్న మనం ఏం చేయకూడదు, మనం తినకూడదు. అంటే బలవంతంగా మన కోరికలు మనం ఏం చేసుకోవాలంటే చంపేసుకోవాలి. అలాగే మన శరీరంలో పుట్టే ఈ అవయవాల్లో పుట్టే కోరికలు, అవులుగా యాకోబు పత్రికలో ఉంటుంది, భోగేచ్ఛలు అంటాడు, అవునా కదా. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఆలోచించండి. కనుక శరీరం, అవయవాలు, ఆ శరీరంలో ఎన్నో కోరికలు. మనకు పోయిందా, అందరికి పోయిందా? ఈ కోరికలు మనం ఏం చేసుకోవాలంటే చంపేసుకోవాలి. ఏమంటే కోరికలు కనుక చంపలేదనుకోండి, అది మనల్ని చంపేస్తుంది, అవునా కదా. మీకు అర్థం ఉందండి. నిజానికి పచ్చకాములు వచ్చేవాళ్ళు చికెన్ తినకూడదు, అవునా కదా. డాక్టర్ గారు చెప్తారు, బాబు ఇది తినకూడదు, తింటే కనుక నువ్వు అయిపోతావు అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా తినడం మానేయాలి. ఒకటి తినేసాం అనుకోండి, నీ కోరిక నేనేం చేస్తుంది? చంపేస్తుంది. అలాగే మన అవయవాల్లో పుట్టే ఈ కోరికలు, ఈ దురాశలు, ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే మనం చంపేసుకోవాలి. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి విషయం ఏం చెప్పానంటే, మనల్ని అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు. 2, ఏమండి, మనం అభ్యంతరపడే పరిస్థితి ఉంటుంది, అవునా కదా. ఇందాక చెప్పాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి లాగా. ఇక 3వ విషయం మనం ఆలోచిస్తే, మన అవయవాలే మనల్ని ఏం చేస్తాయి? అభ్యంతరపరుస్తాయి. ఆలోచించండి. ఇది ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లోకాసు వార్త 17వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాం మనం, అవునా కదా. ఇప్పుడు 3వ వచనంలో ఒక మాట అంటున్నారు ఆయన. ఏమన్నారు చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనము. ఇక్కడ ఏమంటారంటే, మీ విషయమై చదవమ్మా. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సహోదరుడు చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే, శిష్యులతో ఒక మాట అంటున్నారు ఆయన. ఏమని? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే పరోక్షంగా యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీ అవయవాలు కూడా మిమ్మల్ని అభ్యంతరపరిచే అవకాశం ఉంది. ఆలోచించండి. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారు ఆ మాట? వీళ్ళకి అర్థమైందండి, తర్వాత అర్థమైంది. ఎందుకు అన్నారంటే, ఏమంటే ఇందాక మనం మత్తయి సువార్త చదువుకున్నాం కదా. మత్తయి సువార్త ఇందాక మనం 7-9 వచనాలు చదువుకున్నాం మనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7-9 దాకా చదువుకున్నాం. ఆ 7-9 వచనాల దాకా ఆ మాట అనటానికి ఉద్దేశం ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే అక్కడ ఒక సందర్భం జరిగింది. ఏంటి ఆ సందర్భం? మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి, ఏమంటే ఇక్కడ వాళ్ళు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటా ప్రశ్న? మాలో ఎవడు గొప్పవాడు? పరలోక రాజ్యంలో మాలో ఎవడు గొప్పవాడు? నా చూడండి అమ్మా అని అడిగినప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి? యేసుక్రీస్తు వారు పలానా పేతురు గొప్పవాడు, యోహాను గారు గొప్పవాడు అనాలి, అవునా కదా. ఆన్సర్ అంతే కదా. కానీ ఈయన ఏమంటున్నారు? ఈయన ఆలోచించండి.
మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా ఆయన ఆన్సర్ ఎలా ఉందో? వాళ్ళేమో అంటే వాళ్ళు ఎంత ఓవర్ అయిపోయారంటే పరలోకం మాకు గ్యారంటీ. అసలు ఆ పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళు? చూసారు ఈరోజు సంఘాల్లో ఏమండి మనుషుల్లో ఎలాగైతే గొప్పల పిచ్చి అనేది ఎలాగైతే ఉంటుందో, మేం గొప్ప అన్నట్టు ఎలాగైతే ఉంటారో ఈ పిచ్చి అనేది వీళ్ళలో కూడా ఉంది. అక్కడికి వీళ్ళు ఏమనుకున్నారంటే పరలోకం చాలా సులువు అనుకున్నారు వీళ్ళు. ఆ ముందు అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు ప్రవేశింపరన్నాడు. వాళ్ళేమో ర్యాంకుల కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఈయన దేని గురించి చెప్తున్నారు? ఈయన ప్రవేశం గురించి చెప్తున్నాడండి. అవునా కదా? ఎంత ఆశ్చర్యం ఒకసారి మీరు ఆలోచించండి. అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ అవయవాలు వీళ్ళు ఏం చేసినాయి? అభ్యంతరపరిచినాయి. ఇదేంటి దీని ఆన్సరు. కనుక వీళ్ళ అవయవాలను వీళ్ళు అభ్యంతరపరిచిన అన్న సంగతి వీళ్ళు ఆలోచించాలని, వీళ్ళు అర్థం చేసుకోవాలని ఈ విషయం అంతా చెప్పుకుంటూ వస్తున్నారండి యేసుక్రీస్తు వారు. ఆ లోకాసు సువార్త 17 అధ్యాయం కానీ మత్తయి సువార్త 18 అధ్యాయం కానీ తర్వాత మరలా మీరు చదవండి. ఎందుకు ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు ప్రారంభించారో ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, శిష్యులకి అర్థమైపోయింది. ఏంటి? ఓరు బాబోయ్, మా అవయవాలు కూడా మమ్మల్ని అభ్యంతరపరిచినవి అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత లోకాసు సువార్త 17 అధ్యాయం 5వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఇప్పుడు లైన్లోకి వచ్చారు వాళ్ళు. లోకాసు సువార్త 17 అధ్యాయం 5వ వచనం ఒకరు చదవండి అమ్మా, మిగతా వాళ్ళు వినండి చాలు. లోకాసు సువార్త 17 అధ్యాయము 5వ వచనము. లోకాసు సువార్త 17 అధ్యాయము 5వ వచనము. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. ఇక్కడ ఆగుదామమ్మా ఒకసారి. మత్తయి సువార్త 18 అధ్యాయం ఏమడిగారు వాళ్ళు? పరలోకంలో మాలో ఎవడు గొప్పవాడని అడిగారు. ఇంత సబ్జెక్టు వాళ్ళు విన్న తర్వాత ఏమంటున్నారు? లైన్లో పడిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది విషయం అర్థమయ్యి ఏమంటున్నారంటే మా విశ్వాసంలో వృద్ధి పొందాలంటే మేమేం చెయ్యాలి? చూసారా, మేము ఏదో అనుకున్నాం, మేము చాలా చిన్నోళ్ళు, మేము పరలోకంలో ఎవరో గొప్పవాళ్ళు అన్నట్టు అడిగేసాం మేము. కనుక మేము అడిగింది తప్పు, మాకు బుద్ధి వచ్చింది అని. కనుక విశ్వాసంలో మేము వృద్ధి పొందాలంటే మేము ఏం చెయ్యాలని అడిగారండి. ఎంత మంచి బోధ చేశాడు చూడండి యేసుక్రీస్తు వారు. ఏమండి యేసుక్రీస్తు వారు బోధన విధానం మనం ఆలోచిస్తే నువ్వు అలాంటోడు ఎలాంటోడు అని అలా చెప్పడం విధానం అది కాదు. దొంగని దొంగోడని, వ్యభిచారిని వ్యభిచారని చెప్పే బోధ కాదు యేసుక్రీస్తు వారిది. నేను దొంగోడినే, నేను వ్యభిచారినే, నేను పాపినే అని వాళ్ళు ఆలోచించే విధంగా, ఏమండి వాళ్ళు సరిదిద్దుకునే విధంగా, వాళ్ళ లోపం వాళ్ళు ఆలోచించే విధంగా చెప్పాడండి యేసుక్రీస్తు వారు. బోధ అలా చేయాలి సమాజానికి. కనుక ఖచ్చితంగా వాళ్ళు వింటారు, ఆలోచిస్తారు. వీళ్ళు కూడా ఆలోచించారు. ఆలోచించి వీళ్ళు అడిగారు ఏమని? మా విశ్వాసంలో వృద్ధి పొందాలంటే మేము ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు అని ఆన్సర్ చూడండి ఏం చెప్తున్నారు ఆయన. చదువమ్మా. ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు
అది మీకు లోబడును. దున్నువాడు గాని దున్నువాడు గాని మేపువాడు గాని మేపువాడు గాని. మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా ఏమండి ఇక్కడ వరకు ఒక్కసారి ఆలోచించండి. ఈ కంబల చెట్టును చూసి మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్టు వెళ్ళి అక్కడ నాటబడమని చెప్పినప్పుడు అది ఏమవుతుందంట? అది నాటబడును అంటున్నాడండి, అవునా కదా? విశ్వాసంతో పాటు బైబిల్లో మనకు మరో చోట ఒక మాట ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతం. ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉందండి, అది వెళ్ళి నాటబడాలంటే ఏం చెయ్యాలి? క్రియ చేయాలి, పని చెయ్యాలి, కూలీని తీసుకురావాలి, లేదంటే జేసీబీని తీసుకురావాలి. జేసీబీని తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ తవ్వించి అక్కడ నేను పాతి పెట్టాలి. ఆలోచించండి. కనుక విశ్వాసంలో వృద్ధి పొందాలంటే నేనేం చేయాలి? క్రియ చెయ్యాలి, పని చెయ్యాలి. మొదట ఆన్సర్ చెప్పాడండి, వన్ వర్డ్ ఆన్సరు. తర్వాత ఇంకా చూడండి ఇంకేం చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ ఉదాహరణ అమ్మ. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. ఏమంటే పొలంలో పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, పనోడిని ఒక గంట పని చేశాడు. రారా బాబు కూర్చో అలసిపోతున్నావు అని అంటాడు రైతు. అండో ఇంకో గంట పని చెప్తాడు. ఆ గంట అయిపోయిన తర్వాత ఇంకో గంట పని చెప్తాడు, అవునా కదా? ఏమండి నేను చెప్పిన ప్రతి పని చేస్తున్నాడో నేనంటే ఎంత ప్రేమ అనుకుంటాడా రైతు? అనుకోడు. ఎందుకు? సాయంత్రం అయ్యేసరికి జీతం ఇస్తున్నాడు రైతు, అవునా కదా? 500 1000 రూపాయలు జీతం ఇస్తున్నాడు. అప్పుడు ఆ రైతు ఏమనుకుంటాడంటే కూలోన్ని వీడు చేయగలిగిందే చేశాడు, ఆడి మీద జాలిపడ్డు, వీడు చేయగలిగిందే చేశాడు అని ఎలాగైతే మరి రైతు అనుకుంటాడో, ఏమండి అలాగే బాగా ఆలోచించండి. ఈ ఉదాహరణ యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారో మీరు ఆలోచించాలి. ఒక రైతు ఎలాగైతే అనుకుంటాడో అలాగే దేవుడు చెప్పినట్టు మనం చేసిన తర్వాత మనం ఏమనుకోవాలంటే, ఏమండి నేను చేయగలిగిందే చేశానండి, ఏదోనండి దేవుడి కోసం చిన్న మీటింగ్ పెట్టానండి, ఏదోనండి దేవుని కోసం చిన్నది చేశానండి అని అనుకోవాలట. అలా అనుకుంటారా? చిన్నది చేసి దేవుడి కోసం ఊరంతా పబ్లిసిటీ చేస్తారు, అవునా కదా? ఏమండి గోరంతా చేసి కొండంత చెప్పుకుంటారు. యువగమో ఫ్యాన్ ఎత్తాడండి, ఆ ఫ్యాన్ 3 రెక్కల మీద ఏళ్ళ పేరే ఉంటుంది. విచిత్రం ఏంటంటే దిమ్మ మీద కూడా పేరు ఉంటుంది. ఏమండి ఎప్పుడో జీవితంలో ఏమంటే ఒక సిమెంట్ బస్తా ఇచ్చాడు, ఆ జీవితాంతం చెప్పుకుంటాడండి, అవునా కదా? మీరు ఆలోచించండి. ఈరోజు ఏమండి మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలంటే మనం ముగించేస్తాను. మన పిల్లలంటే మనకు చాలా ప్రేమ. వాళ్ళకి ఎంత చేసినా మనం ఏమనుకుంటాం? మనం ఏదోనండి నా కూతురికి కొంచెమే చేశానంట, అవునా కదా? ఆడు నిజంగా గిన్నె నిండా అన్నం తినేసినా కొడుకు మీద ప్రేమతో ఏమంటాం తెలుసా? అదేమీ తింటలేదండి, కొంచెమే తిన్నాడండి అంటారు, అవునా కదా? కారణం ఏంటి? నీ ప్రేమ అది. అర్థమైందండి? కనుక కొడుకు నువ్వు ఎంత చేసినా, కూతురికి ఎంత చేసినా కొంచెం అని చెప్పుకుంటావు. కానీ దేవుడి విషయంలో మనిషి ఏమండి కొంచెం చేసినా సరే ఊరంతా పబ్లిసిటీ చేస్తారండి, అవునా కదా? ఊరంతా చేసి కొండంత పబ్లిసిటీ చేస్తారు. అలా అనుకోకూడదు. శిష్యులతో అంటున్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ఒక రైతు చేయగలిగిందే చేశాడని ఎలాగైతే అనుకుంటాడో ఒక కూలివాని పట్ల, అలాగే మనం కూడా ఏమనుకోవాలంటే మనం ఇది దేవుని కోసమండి, ఏదోనండి చిన్న కార్యక్రమం చేశాను, ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుని కోసం అనేకమైనటువంటి కార్యాలు భూమి మీద మనం చేయగలం. నీ కొడుకు మీద ఉన్నంత ప్రేమ, నీ కూతురు మీద ఉన్నంత ప్రేమ నిజంగా మనకి దేవుడి మీద ఉంటే దేవుని కోసం భూమి మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేయగలం.
అనేకమైన కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం? మనం విశ్వాసంలో మనం అభివృద్ధి పొందుతాం. అది దాని ఆన్సరు. అనేక కార్యక్రమాలు ఎప్పుడైతే మనం చేస్తామో, సత్క్రియలు ఎప్పుడైతే మనం చేస్తామో ఈ శరీరంతో, ఏమండి, మన అవయవాలు కూడా మళ్ళీ ఏం చెయ్యు? అభ్యంతరపరచో. కనుక బ్రతికినంత కాలం, చనిపోయినంత వరకు కూడా మనం ఏం చేయాలి? మనం సత్క్రియలు చేస్తూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి, దేవుని పని చేస్తూనే ఉండాలి. ఏమండి, పగలు మీ పనులు, రాత్రి అయ్యేసరికి మరలా మీరు దేవుని పనిలో ఉండండి, మరలా వాక్యం వినండి, మరలా వాక్యం నేర్చుకోండి. ఇది సత్క్రియలు. ఈ సత్క్రియలు ఎప్పుడైతే భూమి మీద మనం చేస్తామో దేవాలు కూడా మనల్ని అభ్యంతరపరచో. ఆలోచించండి. అందుకే పౌలు అంతటా ఆయన ఒక మాట అంటారు. ఆయన 1 కొరింథీ 9:27లో, ఏమండి, ఎంత 1 కొరింథీ 9:27 ఒక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. గాలిని కొట్టినట్లు నేను మాట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోతానేమో అనుకుని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏమండి, 14 పత్రికలు రాశాడు. కొన్ని వందల ప్రాంతాలు తిరిగినటువంటి పౌలు గారు తన శరీరం గురించి అంటున్నారో, నేను ఎంత ప్రకటించిన తర్వాత భ్రష్టుడైపోతానేమో అనుకుని నా శరీరాన్ని నలగొట్టి నేను లోపరుచుకొనుచున్నాను. కనుక ఆలోచించండి. మన అవయవాలు మన అభ్యంతరపరచకుండా ఉండాలి అంటే సీక్రెట్ ఒకటే, ఎప్పుడు సత్క్రియలు చేస్తూనే ఉండాలి. ఏమండి, అందుకే దేవుడు కయ్యూనుతో ఒక మాట అంటాడు, నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, మరలా నువ్వు దానిని ఏలుదు అనేను. అంటే ఏ పాపాన్ని అయితే నువ్వు విడిచిపెట్టావో తిరిగి మరలా అదే పాపానికి మనం ఏమైపోతాం? మనం దాసులు అయిపోతాం. ఏమండి, దావీదు బత్షెబ విషయంలో ఎందుకు తప్పు చేశాడు? యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంటికాడ ఉన్నాడు. ఇంటికాడ ఉండటం వల్ల ఆవిడ చూశాడు, పాపం చేశాడు, లేనిపోని కష్టాన్ని తెచ్చుకున్నాడు తన జీవితంలో. అదే యుద్ధంలో ఉంటే ఆ తప్పు జరగదు. కనుక నిరంతరం సత్క్రియలు వినటం, నేర్చుకోవటం, చదవటం, దేవుడు, ఏమండి, లేదా ఎక్కడైనా కూడుకుంటే వెళ్ళటం, ఇలాగ 24 గంటలు మన పని, తండ్రి పని. అలాగే ఈ శరీరాన్ని మీరు ఉపయోగించండి. నిరంతరం దేవుని సన్నిధిలో నిజంగా మన జీవితాన్ని మనం గడిపితే, దేవుని పనిలో మన అవయవాలను మనం ఉంచితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపం చేసే అవకాశం ఉండదు. అర్థమవుతుందండి? కనుక ఎప్పుడైతే మనం ఈ సత్క్రియలు మానేసామో, ఏమంటే వాక్యం వినడం మానేయండి, ఈ కూడుకులు మానేయండి, మీకే అర్థమైపోతుంది. తిరిగి మరలా మన లోకానికి మనం ఏమైపోతాం? మనం దాసులు అయిపోతాం. సహవాసానికి వెళ్ళడం మానేయండి, బైబిల్ చదవటం మానేయండి, ఆటోమేటిక్గా మనం కూడా లోకంలో కలిసిపోతాం. మనం భ్రష్టులుగా మారిపోతాం మనం. కనుక ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే 365 రోజులు కూడా మన శరీరాన్ని దేవుని సేవలో ఈ సత్క్రియలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మన అవయవాలు మన కంట్రోల్లో ఉంటాయి, మన అభ్యంతరపరచు. కనుక ఆలోచించండి. ఈరోజు మరి మానవ సమాజానికి మనకు తెలియకుండా మన అవయవాల మన అభ్యంతరపరుస్తున్నాయి. అలా ఎంతోమంది వాళ్ళకు ధరించుకున్న దేహం, వాళ్ళ అవయవాలు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాయంటే నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. కనుక నిరంతరం సత్క్రియల్లో గనక సత్క్రియలు మనం చేస్తే గనక, ఏమండి, నిజంగా మన దేహం మన అభ్యంతరపరచదు. కనుక 365 రోజులు సత్క్రియలు నిరంతరం
దేవుని పనిలో ఉంటే దేవుళ్ళో ఉంటాం. దేవుళ్ళో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉన్న లోకానికి వెళతాం. కనుక దేవుని పని చేయడానికే పుట్టాం మనం. ఆ పని కోసమే దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు. ఆ అవయవాల్ని పనిలోనే ఉంచితేనే మనం బాగుంటాం. మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన మా తండ్రి,